నాగార్జున గారు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది లాస్ట్ మూమెంట్లో? ఇన్వాల్వ్ అవ్వడం అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, ఏ లెవెల్లో ఉన్నాయి, ఏ డెప్త్స్లో ఉన్నాయి అనే ఐడియా ఎవ్వరికి క్లారిటీ ఉండేది కాదు. క్లారిటీ వచ్చేది కాదు, ఇచ్చే పరిస్థితిలో ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే అప్పట్లో వెలువెడితే ఏమేమి వస్తాయో అని తెలియదు అంత. ఎందుకంటే దేర్ వర్ లాట్ ఆఫ్ డబుల్ బారోయింగ్స్, శాటిలైట్ ఒక చోట కమిట్ అయ్యి ఇంకో చోట మళ్ళీ కమిట్ అయ్యి ఈ టైప్లో రకరకాల ఇవి జరిగినాయి. ఎందుకంటే అది అంటే ఏదైనా ఒక ప్రొడక్షన్ హౌస్ ఒక సినిమా తీస్తుంటే అది ట్రబుల్స్లోకి ఉంటే కొంచెం ఎక్స్టర్నల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు కూర్చొని డీల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. అంటే ఒక పైల్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉండి ఒకదానికి లింక్ లేకుండా ఓవరాల్గా ఒక మ్యాసివ్ బారోయింగ్స్లో ఉన్నప్పుడు వేలు పెడితే ఎంత దూరం అది కాటేస్తుందా, ఎంత దూరం అది పాకుతుందా మన మీదకి అనేది ఒక భయం ప్రతి ఒక్కరికి ఉండేది. ఇన్ఫ్యాక్ట్ నా ఓన్ పర్సనల్ ఫీలింగ్ కూడా వచ్చేసి నాగార్జున గారు ఇన్వాల్వ్ కాకుండానే అది సాల్వ్ కావాలనేది నా పర్సనల్ ఫీలింగ్ కూడా. ఎప్పుడు నేను కూడా వెళ్ళి ఆయన్ని సార్ మీరు ఇన్వాల్వ్ అవ్వండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని ఆలోచించలేదు. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది ఒక ప్రోడక్ట్, ఒక ఐడియా మీద అది ఆ ప్రోడక్ట్ ఇనిషియేట్ చేసి ఇన్వెస్ట్ చేసిన మనిషి దాన్ని రిలీజ్ చేసుకునే పొటెన్షియల్ ఉంటే అవుతుంది, లేదంటే కాకూడదు. బట్ అది నిజము, ఆ రియాలిటీ నాకు తెలిసినా కూడా వచ్చేసి నాకు ఆ ప్రోడక్ట్ మీద ఉన్న ప్రేమతోటి నన్ను నేను చాలా పనిష్ చేసుకున్నా. ఇది టైం ఎక్కువ కొంచెం వేస్ట్ చేసుకుని, ఈవెన్ దో అదర్ రైటింగ్స్ చేస్తూ ఉన్నా కూడా అది బయట వాళ్ళు అనుకున్నంత సింపుల్ కాదు అది. నాగార్జున గారు కొంతమంది ఎందుకు ఇన్వాల్వ్ కాలేదని కొంతమంది అడిగారు, కొంతమంది ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది అంటే ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన లిమిట్స్లో ఒక డిసిప్లిన్డ్గా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వచ్చో అంతవరకు అయ్యారు. డెఫినెట్గా ఆబ్వియస్లీ సినిమా నాకు చైతుకి ఎంత తొందరగా రిలీజ్ అయ్యి మేమిద్దరం బయటపడాలని ఉంటుందో ఆయనకి కూడా ఉంది అంతే ఉద్దేశము. సో ఆయన పరిధిలో ఆయన ఏమేమి చేయగలరో అది చేశారు ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్గా. బట్ పూర్తిగా రెస్పాన్సిబిలిటీ అనేది ఆయన మీదకి తీసుకోవడం అనేది నాకు ఇష్టం లేదు. అండ్ ఆయన ఆ విషయంలో ఆయన స్టాండ్ కూడా కరెక్ట్ ఆ టైంలో. ఎందుకంటే ఒకవేళ ఆయన పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకునే విధంగా అక్కడ నిలబడి ఉంటే చాలా అన్వర్ది బర్డన్ ఆయన మీద పడేది, చాలా అన్వర్ది బర్డన్ పడేది. అంటే ఆ ప్రోడక్ట్ వల్ల మాకు వచ్చే రిజల్ట్ కన్నా కూడా చాలా రెట్లు, మీనింగ్ ఏదో అంటారు కదా, ఎక్స్ప్లాయిట్ అయిపోయేవాడు. సో అది ఐ సల్యూట్ టు హిజ్ రిజాల్వ్ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ హ్యాండ్లింగ్ దట్ సిచ్యువేషన్. ఎప్పుడైనా నాగార్జున గారి నుంచి మీకు నెగటివ్ ఇది వచ్చింది అంటే ఈ ప్రాజెక్ట్ది హ్యాండ్ చేసి తప్పు చేశాము అని ఆయన నుంచి కానీ? అసలు జీరో. ఐ థింక్ ఎప్పుడూ చాలా ప్లెజెంట్గా ఉండేది ఆయనతో ఇంటరాక్షన్స్ కానీ, ఆయన కలిసినప్పుడంతా ఎనర్జీ వచ్చేది. బట్ ఆయన ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే టోటల్గా సినిమా అయిపోయిన తర్వాత డబుల్ పాజిటివ్ ఆయన చూశారు, ఫీడ్బ్యాక్ అయితే చాలా హానెస్ట్గా ఇచ్చారు. ఏది మేమందరం నమ్మిన దానికన్నా ఆయన కాంట్రాస్ట్గా ఉంది ఆయన ఫీడ్బ్యాక్. లాస్ట్లో అంటే ఒక జస్ట్ అట్ వన్స్ చూశారు, మధ్యలో వచ్చి ఒక సీన్ చూడడం కానీ ఒక పాట చూడడం కానీ ఇలాంటి ఏవి చేసేవాళ్ళు కాదు. ఫైనల్గా ఒక్కసారి ఆయనకి నేనే పంపించాను, ఒకసారి చూడండి సార్, మీకు జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నాకు చాలా ఓపెన్గా ఉండొచ్చు మీరు అది ఇదంటే. ఆయన ఫస్ట్ 25 minutes చాలా బ్యూటిఫుల్గా ఉంది టేక్ ఆఫ్ అంతా. ఆ సెకండ్ హాఫ్లో లాస్ట్కి వెళ్ళేటప్పుడు కొంచెం వైలెన్స్ ఎక్కువ అయినట్టు అనిపించిందేమో అని చెప్పారు. అది బిఫోర్ రిలీజ్ నేను ఓపెన్గా చెప్తాను. అండ్ ఇంక అన్నీ చెప్పారు, ద వే ఎవ్రీ యాక్టర్, ప్రతి యాక్టరు చాలా బాగా పర్ఫామ్ చేశారు, ఇంక్లూడింగ్ అజయ్ అందరూ. అండ్ చేతు పర్ఫార్మెన్స్ చాలా నచ్చాడు, చేతు కూడా నాకు అన్ని పాజిటివ్స్ చెప్పారు, ఆయన పాజిటివ్గా ఫీల్ అయినాయని. యాజ్ అ స్టోరీగా ఏంటంటే ఆయనకి ఆ లాస్ట్ 25 minutes కొంచెం ఎక్కువ వైలెన్స్ అనిపించింది నాకు, నా టేస్ట్కి అని చెప్పారు. బట్ అదే చాలామంది ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళందరూ కూడా అదే ప్లస్ అని కూడా ఫీల్ అయ్యారు. అదే అక్కడే చాలా ఎమోషన్ ఉంది సినిమాకి, అది ఇంకో జోన్లో ఉంటుంది అంటున్నారు. బట్ ఫైనల్గా థియేటర్లో జనాలు ఏం ఫీల్ అయ్యారు, మిక్స్డ్ ఉంది అక్కడ కూడా. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.